హాయ్ గైస్, వెల్కమ్ టు పార్ట్ 3 వీడియో. ఈ వీడియోలో మనం జుకు వ్యాలీని అయితే ట్రెక్ చేయబోతున్నాం. జుకు వ్యాలీ నాగాల్యాండ్లో ఉంది. నాగాల్యాండ్ వెళ్ళాలంటే ఫస్ట్ మనం దిమాపూర్ వెళ్ళాలి. ప్రజెంట్ నేను వచ్చేసి లమ్డింగ్ స్టేషన్లో ఉన్నాను. నిన్న నైట్ నేను సాయిరంగ్లో 7:30 కల్లా నేను ట్రైన్ ఎక్కాను అనమాట, గువాహతి ఎక్స్ప్రెస్. అది లమ్డింగ్ స్టేషన్కి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అయింది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 15610. అక్కడి నుంచి మనం లమ్డింగ్ దగ్గర నుంచి దిమాపూర్ వెళ్ళాలంటే ఓ లోకల్ ట్రైన్ ఉండిద్ది. దాని నెంబర్ వచ్చేసి 75601. అరౌండ్ 7:30కి అలా ఉండిద్ది అనమాట. మీరు అది పట్టుకున్నారంటే 9:30 కల్లా మీరు దిమాపూర్ అనేది రీచ్ అవుతారు. నాగాల్యాండ్లోకి ఎంటర్ అవ్వాలన్నా కానీ ఐఎల్పి అనేది కావాలి. మీరు అది ఆన్లైన్లో తీసుకుంటే చాలా బెటర్. నేను వెళ్ళినప్పుడు ఏంటంటే క్రిస్మస్ అవ్వడం వల్ల హాలిడే ఇచ్చేసారు, పూర్తిగా ఎక్కడ ఏది ఓపెన్ చేయలేదు. నేను ఇబ్బంది పడ్డాను. అందుకని మీరు మ్యాక్సిమం ఆన్లైన్లో తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు దిమాపూర్ చేరుకున్న తర్వాత దిమాపూర్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారంటే చాలా ట్యాక్సీలు ఉంటాయి కోహిమా వెళ్ళడానికి. కోహిమా అనేది నాగాల్యాండ్ క్యాపిటల్ అనమాట. మనం ఫస్ట్ కోహిమా వెళ్ళాలి. క్యాబ్ అతను అరౌండ్ 340 తీసుకున్నాను. నాకు అరౌండ్ 2.5 అవర్స్ జర్నీ ఉండిద్ది. మీరు కావాలంటే బస్సుకు కూడా వెళ్ళొచ్చు. రైల్వే స్టేషన్ ఎదురుగానే బస్ స్టాండ్ అయితే ఉండిద్ది. అరౌండ్ 100 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు అనుకుంటా. 3 అవర్స్ ఎంతో జర్నీ టైం ఉండిద్ది. ఇదే అనమాట దిమాపూర్ రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి మీకు నెంబర్ ఆఫ్ క్యాబ్స్ అనేవి చాలా ఉంటాయి. మీరు కోహిమా రీచ్ అయిన తర్వాత కోహిమా నుంచి విసేమా అనే విలేజ్కి వెళ్ళాలి. క్యాబ్ అతను అరౌండ్ 100 తీసుకుంటాడు పర్ పర్సన్కి. మీరు విసేమా వచ్చారంటే విసేమాలో హోమ్ స్టేస్ అనేవి దొరుకుతాయి. నేను ఉంటున్న హోమ్ స్టే అయితే జుకు హోమ్ స్టే అని విసేమా విలేజ్లో ఉండిద్ది. నాకు పర్ నైట్కి 400 తీసుకున్నారు. మీరు లంచ్ కూడా ఇంక్లూడెడ్ కావాలంటే, డిన్నర్ కూడా కావాలనుకుంటే పర్ ప్లేట్కి 180 ఛార్జ్ చేస్తారు. రైస్, ఆలూ ఫ్రై, ఒక ఆమ్లెట్, పప్పు ఇస్తారు. టేస్ట్ అయితే బాగుంది. మార్నింగ్ గాయ్స్, ప్రజెంట్ నేను ట్రెక్ యొక్క స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాను. ఈ ట్రెక్ మొత్తం 13 to 14 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు కావాలంటే జకామా అనే విలేజ్ నుంచి కూడా ట్రెక్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అది వచ్చి 8 to 9 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ అది చాలా కష్టమైన ట్రెక్. అది దీనికన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఎటు వెళ్ళాలనేది మీ ఇష్టం. ట్రెక్ యొక్క ఎంట్రీ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఉండిద్ది. 100 రూపీస్ కాకుండా మనకి సపరేట్గా గైడ్ ప్రొవైడ్ చేస్తారు. మనం గ్రూప్గా వెళ్తే మనకి బడ్జెట్ అనేది తక్కువ పడిద్ది. గైడ్ వచ్చేసి 3000 ఛార్జ్ చేస్తాడు అతను పర్ గ్రూప్కి. మీరు గ్రూప్కి వెళ్తే తక్కువ పడిద్ది, లేదా సింగిల్కి వెళ్తే 3000 మీరే పే చేసుకోవాలి. ఇంకా నేను ఉంటున్న హోమ్ స్టేలో నాకు కొంతమంది పరిచయం అయ్యారు. వాళ్ళు నేను అంతా కలుపుకొని మేము 3000కి మాట్లాడుకున్నాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను ఉంటున్న హోమ్ స్టే దగ్గర నుంచి నేను ట్రెక్ స్టార్ట్ చేసిన పాయింట్ వరకు మిమ్మల్ని వెహికల్ అయితే దింపుతారు. అరౌండ్ 100 to 500 మధ్యలో ఛార్జ్ చేస్తారు, బేస్డ్ అపాన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ని బట్టి. ఇంకా అరౌండ్ 8 కిలోమీటర్స్ ఉండేది అది. ఇంకా అక్కడి నుంచి ట్రెక్ యొక్క స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇంకా 7 కిలోమీటర్స్ మీరు ట్రెక్ చేసుకోవాలి. ఇంకా మొత్తానికి పైకి అయితే వచ్చేసాం. అరౌండ్ 3 అవర్స్ పట్టింది మాకు పైకి రావడానికి, కొండపైకి రావడానికి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. మనకు కొండెక్కే వరకే ఇబ్బంది అనమాట. ఇంకా కొండెక్కిన తర్వాత పైనుంచి ఇంకా దారి అనేది కొంచెం ఫ్లాట్గానే ఉండిద్ది. అక్కడి నుంచి నార్మల్గానే మనం ట్రెక్కింగ్ అనేది చేయొచ్చు అనమాట. మనం వన్స్ పైకి వెళ్ళిన తర్వాత మనకి ఎలా అంటే స్టే, ఇంకా అక్కడ డార్మెటరీ ట్రైబ్స్ ఉంటాయి అన్నమాట. డార్మెటరీ కావాలంటే డార్మెటరీ ఉండిద్ది,
టెంట్ కావాలంటే టెంట్ ఉండిద్ది. మీకు టెంట్ కావాలంటే 1000 రూపీస్ ఉండిద్ది. ఒకవేళ మీరు ఓన్ టెంట్ తెచ్చుకొని వేసుకుంటా అంటే 300 ఉండిద్ది. ఇంకొకటి బ్లాంకెట్ వచ్చేసి 200 ఉండిద్ది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ మీరు డిన్నర్ వచ్చేసి 250 పడిద్ది ఒక్కొక్కరికి. ఇంకా మ్యాగీ అలాంటివి అంటే ఇంకా 100 ఛార్జ్ చేస్తారనమాట. ఇక్కడికి వచ్చేవాళ్ళు మీరు ట్రెక్కింగ్ షూ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నార్మల్ క్రాక్స్ కానీ స్లైడ్స్ కానీ వేసుకొని వస్తే జారిపోతాయి, అసలు నడవలేము వాటితో. ఒకసారి అవి జారిపోయి కింద పడ్డామంటే ఆ లోయలో పడిపోతాం. ఇంకా ట్రెక్కింగ్ షూతో పాటు ఒక స్వెటర్ కూడా తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ వచ్చి 0 నుంచి 5 degrees మధ్యలో ఉండిద్ది. నేను వింటర్ సీజన్లో వెళ్ళాను కాబట్టి అంత టెంపరేచర్ ఉంది. ఇందాక చూశారు కదా, ఇందాక లీవ్స్ పైన స్నో ఎలా పడిందో అంత టెంపరేచర్ ఉండిద్ది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇంకా పైకి వచ్చేసాం మేము. చూస్తున్నారు కదా, పైకి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఎలా ఉంది. ఇక మనం మొత్తానికైతే ట్రెక్ అనేది కంప్లీట్ చేసుకొని పైకి అయితే వచ్చేసాం అనమాట. ఇక ఇదే జుకు వ్యాలీ. మేము మార్నింగ్ అరౌండ్ 5 o'clock స్టార్ట్ అయితే మధ్యాహ్నం అరౌండ్ 12 అయింది పైకి రావడానికి. అరౌండ్ 6 to 7 hours పట్టింది. అంటే మేము మధ్యలో బ్రేక్ తీసుకున్నాం కాబట్టి మాకంత టైం పట్టింది. ఒకవేళ మీరు ఫాస్ట్గా వచ్చే వాళ్ళు అయితే అరౌండ్ 4 to 5 hours ట్రెక్ అనేది మీరు కంప్లీట్ చేసేస్తారు. ఇక లంచ్ చేసిన తర్వాత ఇంకా తిరుగుదామని చెప్పి ఇలా తిరుగుతున్నాం అనమాట. వెళ్ళే దారిలో ఈ చిన్న కాలువ లాంటిది ఒకటి కనపడింది. నీళ్ళు అయితే క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. మనం ఎర్లీ మార్నింగ్ వస్తే ఈ వాటర్ మొత్తం ఫ్రోజ్ అయిపోతాయి అన్నమాట. ఇక లేక్ చూసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మేము ఆ క్రాస్ కనపడుతుంది చూసారా, అక్కడికైతే ట్రెక్కింగ్ చేయబోతున్నాం. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. మేము ఉంటున్న డార్మెటరీ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి మాకు 1 hour టైం పట్టింది. మళ్ళీ మేము త్వరగా వెనక్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడ త్వరగా చీకటికి పడిపోయేది కాబట్టి. ఇందాక వాళ్ళు చూశారు కదా, వాళ్ళు వచ్చేసి కేరళ వాళ్ళు అనమాట. ఇద్దరు పరిచయమయ్యారు కేరళ వాళ్ళు. ఇంకొక ఇద్దరేమో పొద్దున వీడియోలో చూపించినట్లుగా వాళ్ళు ఒక ఇద్దరు, వాళ్ళు ఏమో కోల్కతా నుంచి, వీళ్ళేమో కేరళ వాళ్ళు అనమాట. కోల్కతా వాళ్ళేమో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా కేరళ వాళ్ళు నేను ఉంటున్నాం అనమాట. ఇంకా సన్ సెట్ అయితే ఇలా ఉంది. సన్సెట్ అయిపోయిన తర్వాత ఇక డార్మెటరీకి వెళ్ళిపోయి తినేసాం. తిన్న తర్వాత క్యాంప్ ఫైర్ వేశారు. క్యాంప్ ఫైర్ దగ్గర డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చాలామంది వచ్చారు. వాళ్ళందరితో కబుర్లు చెప్పుకుంటూ మంచిగా డ్యాన్సులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ బాగుంది మొత్తానికి. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి ఈ వ్యూ చూడడానికి అయితే వచ్చాం. అక్కడ వైట్ కలర్లో అదంతా పడింది చూసారా, అదంతా స్నో అన్నమాట. మొత్తం లీవ్స్ అన్నీ ఫ్రోజ్ అయిపోయి ఉంటాయి. మీరు కిందకి వెళ్ళారంటే లేక్ కూడా ఫ్రోజ్ అయిపోయి ఉంటుంది నేను చెప్పినట్లు. ఇంకా టిఫిన్ చేసేసి ఇక మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం. ఇంకా ఇక్కడతో మన జుకు వ్యాలీ ట్రెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను నా ట్రెక్ అనేది కంప్లీట్ చేసుకొని ఇంకా కోహిమాకి అయితే రిటర్న్ అయిపోయాను. కోహిమా నుంచి దిమాపూర్కి వచ్చాను. దిమాపూర్ నుంచి గువాహతి అయితే వచ్చాను. ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి గువాహతిలో ఉన్నా.
అక్కడి నుంచి నేను కామాఖ్య జంక్షన్కి అయితే వచ్చాను. కామాఖ్య జంక్షన్లో నాకు నైట్ 8 o'clock ట్రైన్ ఉంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 15640. ఈ ట్రైన్ వచ్చేసి కామాఖ్య జంక్షన్ నుంచి పూరి వెళ్ళిద్ది. నాకు డైరెక్ట్గా రాజమండ్రికి ట్రైన్ అయితే దొరకలేదు, అందుకని నేను భువనేశ్వర్ దాకా చేసుకున్నాను. భువనేశ్వర్ నుంచి నేను ట్రైన్ చేంజ్ అయ్యి వెళ్తాను అన్నమాట రాజమండ్రి. ఇంకా ఇక్కడతో మన 2 weeks అయిన నార్త్ ఈస్ట్ సిరీస్ని ఎండ్ చేస్తున్నాను. నాకు మొత్తం 14 days పట్టింది ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే నాకు రాజమండ్రి నుంచి అస్సాం వెళ్ళడానికి నాకు 2400 పడింది. ఇంకా అస్సాంలో నాకు 2000 పడింది. ఇంకా మిజోరాంలో నాకు మొత్తం 5500 పడింది. నెక్స్ట్ వచ్చేసి నాగాల్యాండ్లో నాకు మొత్తం 4300 పడింది. మళ్ళీ నాకు రిటర్న్ వచ్చేసి అస్సాం నుంచి మళ్ళీ నేను రాజమండ్రి రావడానికి నాకు 3600 పడింది. టోటల్ ట్రిప్ బడ్జెట్ వచ్చి నాకు 20,000 పడింది అనమాట. నేను మళ్ళీ షాపింగ్ చేసుకున్నాను, మళ్ళీ కొన్ని మ్యూజియంస్కి కానీ వాటికి కానీ పార్క్స్కి కానీ వీటికి ఎంట్రీ ఫీ టికెట్స్ అనేది పే చేశాను కాబట్టి నాకు మొత్తం 20,000 పడింది అనమాట. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి, నేను కుదిరితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. ఇంకా ఇక్కడితో మన నార్త్ ఈస్ట్ సిరీస్ అయితే ఎండ్ చేస్తున్నాను. సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.